మన హృదయం దేవుని ఎదుట ఇంపుగా ఉంటే, మన హృదయం దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే, మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటే, అలా ఉండునట్లు మనం జాగ్రత్త పడితే, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎన్నుచు దరికి వచ్చును. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎన్నుచు దరికి వచ్చును. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. బాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న. యేసువంటి ప్రియ బంధుడు. వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కదా, నువ్వు మళ్ళీ వాళ్ళని ఎట్లా దగ్గరికి తీస్తావు, వాళ్ళని ఎలా ఆదరిస్తావు? వాళ్ళు గుంటలు దవ్వుతున్న పనులు నీకు తెలుస్తానే ఉన్నాయి, వాళ్ళు చాటును ఏం మాట్లాడుతున్నారో నీకు తెలుస్తానే ఉంటుంది కదా. వాళ్ళు నీకు వంచనగా ఉన్నారు కానీ నీ ఎదుట యథార్థ హృదయాలే లేరు కదా అని ఒకరు నాతో అంటే, నా సమాధానం ఏంటంటే, వారు యథార్థ హృదయాలు కానందున నేను యథార్థ హృదయుడు కాక కపటినవుదునా? నేను అలాగవ్వను. వారు యథార్థ హృదయాలు కాకపోయినా వారి ఎడల నేనైతే యథార్థంగానే ఉంటాను. వాళ్ళు నన్ను ఏమన్నా అనుకోని, వాళ్ళ ఏ గుంట అయినా తవ్వను. నా దేవుని సెలవు లేకుండా నా గుంట తవ్వేవాడు ఆ గుంటలో వాడే పడతాడు, నాకేం కాదు. కాబట్టి వాడేదో తేడాగున్నాడు, వాడు నటిస్తున్నాడని నేను కూడా నటన చేసేదా? అప్పుడు ఇద్దరు నటులు అవుతారు కానీ దేవుని సేవకుడు ఎలా అవుతాను నేను? వాడు నటుడైతే అవనే, వాడి నటన వాడినే నాశనం చేసిద్ది. నేను యథార్థంగా ఉంటే ఆ యథార్థత నా దేవుడు మెచ్చుతాడు, ఆయన దీవెన ఎప్పటికీ నాకు తోడు ఉంటుంది. ఎస్. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో టైంపాస్ కోసం చెప్పలా.